వివర్స్ మనం వచ్చి తరిగొండ వేంగమాంబ అనేటువంటి దాంట్లో సాధన పత్రము 6 వర్క్షీట్ చూస్తూ ఉన్నాము. క్రింది పేరాలను చదవండి, ప్రశ్నలు తయారు చేయండి. మొల్ల క్రీస్తు శకము 1440-1530 మధ్యకాలంలో జీవించినటువంటి కవయిత్రి. తెలుగులో మొల్ల రామాయణముగా ప్రసిద్ధి చెందినటువంటి రామాయణాన్ని రచించింది. మొల్ల రామాయణము 831 గద్య పద్యాలతో అందరికీ అర్థమయ్యే విధంగా ఉంటుంది. ఈమె తండ్రి పేరు వచ్చేసి కేసన శెట్టి. ఆమె కడప జిల్లా గోపవరం మండలంలో గోపవరం గ్రామంలో నివసించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది. తెలుగులో రామాయణం రచించినటువంటి తొలి కవయిత్రి మొల్ల అన్నమాట. కవయిత్రి మొల్ల ఏ కాలంలో జీవించింది? కవయిత్రి మొల్ల రచించినటువంటి ఏ రామాయణాన్ని రచించింది? మొల్ల రామాయణము ఎన్ని గద్య పద్యాలతో ఉంటుంది? మొల్ల యొక్క తండ్రి పేరు ఏమిటి? కవయిత్రి మొల్ల ఏ ప్రాంతంలో జన్మించింది? తెలుగులో తొలి కవయిత్రి ఎవరు? క్రింది పేరాలను చదవండి, ఖాళీలను సరైనటువంటి సమాధానాలతో పూరించండి. భారతదేశ కవి కోకిలగా గొప్ప పేరు పొందినటువంటి ఆంగ్ల కవయిత్రి సరోజినీ నాయుడు. ఆంగ్లంలో కవితలు రాస్తుందన్నమాట. ఆమె 1879 సంవత్సరము ఫిబ్రవరి 13న హైదరాబాద్లో జన్మించింది. 1930 సంవత్సరంలో గాంధీజీ పిలుపొందుకొని ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలు శిక్ష కూడా అనుభవించింది. దేశానికి స్వాతంత్రం లభించిన తర్వాత ఆమెను ఉత్తరప్రదేశ్ గవర్నర్గా నియమించారు. ఆమె గవర్నర్ పదవిలో ఉన్న కాలము పరిపాలనా రంగంలో స్త్రీలు కూడా సమర్థులేనని రుజువు చేసింది. ఇక్కడ ఇచ్చినటువంటి ఖాళీలను మనము పూరిద్దాము. సరోజినీ నాయుడు బిరుదు కవి కోకిల. దేశానికి స్వాతంత్రం లభించిన తర్వాత ఆమె ఉత్తరప్రదేశ్ గవర్నర్గా నియమించారు. సరోజినీ నాయుడు 1879 సంవత్సరము ఫిబ్రవరి 13లో జన్మించారు. గాంధీ పిలుపునందుకొని ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నది. పరిపాలనా రంగంలో స్త్రీలు కూడా సమర్థులేనని రుజువు చేసింది.